ఎంజీబీఎస్ మాకు ప్రయాణికి గత 2-3 రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో మొత్తం చాలా ప్లేసెస్ లో వాటర్ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఇక్కడైతే మొత్తం వాటర్ తోటి ఫుల్ అయిపోయింది. మొత్తం బస్ స్టాండ్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. ఎంజీబీఎస్ ఇలా క్లోజ్ అయిపోవడం అనేది చాలా వాటర్ ఎక్కువ రావడం వల్ల ముఖ్యంగా జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మనం గడ్డిపేట అంటాము. ఆ జలాశయాలకు వస్తున్నటువంటి వరద నీరు ఆ గేట్లు లిఫ్ట్ చేయడం వల్ల ఆ నీరంతా కూడా మూసీలోకి రావడం, మూసీలోకి వచ్చిన నీరే ఇక్కడ మొత్తం చాదరగట్ట బ్రిడ్జి కూడా అయితే మన కర్నూలు కోదాడ, నల్గొండ మండలం, విష్ణునగర్, వెలుగునగర్. ఇప్పుడు వరంగల్ సైడ్ అయితేనో యాదగిరిగుట్ట అయితే మన సర్వీస్ 3 సంవత్సరాలు వచ్చి ఎప్పుడు ఇదే బస్ స్టాండ్ ఎంజీబీఎస్ వాటర్ రావడం ఇదే బస్ స్టాండ్. అక్కడ వచ్చినా ఇక్కడ ఎప్పుడు రాలేదు. యాదగిరి వరకు వస్తుంది కానీ లోపల వరకు అయితే డోర్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం రాలేదు. ఇక్కడ రాలేదు. దాని లెవెల్ వచ్చేసి లెవెల్ వచ్చింది. అది కొంచెం తక్కువ మాకు పట్టింది. మరి తగ్గితే పర్వాలేదు కానీ ఇప్పుడు పెట్టిందంటే వేరే వాళ్ళు చెప్తున్నారు. ఇంకా 2 గేట్ ఉంది. అవి కూడా తీస్తే ఇది 7 వరకు వస్తుంది. వాటి తగ్గితే ఏం లేదు. వాటితే వాటి బస్సు వచ్చేస్తాయి. కానీ బస్సులు చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ వల్ల. ఒకవేళ అది ఇచ్చిపెట్టిపోతే మరి ఎంత ప్రాబ్లం అయినా వాళ్ళు ఇచ్చిపెట్టారు. అక్కడ ముందుకు పోతానికి ఇచ్చిపెట్టారు. కానీ పండగ సీజన్ దసరాకి మాకు స్కూల్ వెళ్ళిపోవాలి అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ బస్సులు కనిపించలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల మనం కూడా ఏం చేసేది చేయలేము. కాబట్టి ఏంటంటే ఎక్కడ వాళ్ళతో అక్కడ డివైడ్ చేసేసి బస్సులో అందులో వచ్చేయాలి. ఓకే మేడం.